హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఒక యూనిక్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి సగ్గుబియ్యంతో ఉప్మా ఎలా చేసుకోవాలి. సగ్గుబియ్యం చాలా చాలా టేస్టీ ఇస్తుంది. నాకైతే సాబుదానా వడ, సాబుదానా కిచిడి, ఇలా సగ్గుబియ్యంతో ఏం చేసినా నాకు చాలా చాలా నచ్చుతుంది. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం ఒక ట్రికీ ప్రాసెస్ అనమాట. సగ్గుబియ్యాన్ని ఒక్కసారి వాష్ చేసి సగ్గుబియ్యం మునిగేంత నీళ్ళు వేసి మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. 4-5 అవర్స్ అయితే సరిపోతుంది. లైక్ ఓవర్ నైట్ చేస్తే కూడా పర్లేదు అనమాట. ఇక్కడ అన్నిటికన్నా ట్రికీ పార్ట్ ఏంటి అంటే ఎక్కువ వాటర్ వేయకూడదు. జస్ట్ అవి ఎంత మునుగుతాయో అన్నీ దాని మీద కొంచెం వాటర్ యాడ్ చేస్తే నెక్స్ట్ డేకి పొడి పొడిగా అది ముత్యాలాగా బాగుంటుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ ప్యాన్ వేడి చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంటర్నెట్లో ఒక ట్రిక్ చూసాను అనమాట. నార్మల్ స్టీల్ ప్యాన్ని నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఎలా యూస్ చేయొచ్చు అన్నది. స్టీల్ ప్యాన్కి అన్నిటికన్నా ట్రిక్కీ పార్ట్ ఏంటి అంటే దాని టెంపరేచర్ అంట. ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో అది మెల్లిగా ఆవిరవ్వకుండా డుస్ అని ఆవిరైపోద్ది కదా, దాన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. సో అలా ఆవిరైనప్పుడు అది అన్నది చాలా నాన్ స్టిక్ ప్యాన్ లాగే వర్క్ చేస్తుంది. నేను 3-4 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను అండ్ చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను ఎగ్ భుజియా చేశాను. అలాగా ఇంతకుముందు కొంచెమైనా అంటేది, ఇప్పుడైతే అస్సలు అంటట్లేదు. అండ్ ఈ నాన్ స్టిక్ మేయర్ ప్యాన్లోని ఎటువంటి కెమికల్స్ ఉండవన్నమాట. అందుకోసం ఈ ప్యాన్ అన్నది కొంచెం కలర్ మారుతుంటుంది. ఆ సైడ్కి బ్లాక్ అయిపోవడానికి కూడా మెయిన్ రీజన్ అది. దాన్ని మళ్ళీ చాలా గట్టిగా స్క్రబ్ చేసి తోమితే కానీ అది వదలదు అనమాట. నేను అండ్ గ్యాస్ మీద పెట్టినప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం నల్లగా అవ్వడం అనేది చాలా చాలా కామన్. అండ్ ఇప్పుడు సాబుదానా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తాను నార్మల్ రెగ్యులర్ కన్నా, అంటే 4 స్పూన్స్ అలా అనుకోవచ్చు. దాంట్లోని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను బోల్డ్ అని జీడిపప్పులు యాడ్ చేశాను. ఇక్కడ మీకు జీడిపప్పు ఇష్టం లేదు అనుకుంటే మీరు హ్యాపీగా పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన పల్లీలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోవచ్చు, లేదా పీనట్స్ని పొడి చేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వీటిల్లోని కొన్ని మసాలాలు యాడ్ చేద్దాం. ఒకసారి కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత, అండ్ ఇందులో టమాటో ఇలాంటివి ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వీటిని మాత్రమే నేను యాడ్ చేస్తాను. ఇదే సేమ్ ఆయిల్లోనే మనము ఇవన్నీ కూడా వేసేస్తే సగ్గుబియ్యం మొత్తానికి బాగా పడుతుంది అనమాట. అందులో నేను యాడ్ చేసాను ఉప్పు, పసుపు, చాలా కొంచెం కారం, చాలా చాలా కొంచెం అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం. తర్వాత వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసేయండి. తర్వాత మనము ముత్యాల్లాగా ఉన్న బ్యూటిఫుల్ సాబుదానాని, సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుని, నార్మల్లీ చాలామంది ఏం చేస్తారంటే గ్యాస్ ఫ్లేమ్ అనేది స్లో చేసి లేదంటే ఆఫ్ చేసి మనకి బాగా మిక్స్ చేసుకుంటారు అనమాట. లేదంటే కింద ప్యాన్కి పట్టేస్తుంది. ఇది చాలా చాలా తొందరగా కుక్ కూడా అయిపోతుంది అనమాట. సో మంచిగా ఒకసారి నీట్గా కలిపేయండి. ఆ ప్యాన్ వేడికి అది కుక్ అయిపోతుంది. సో నేను ఇక్కడ కొంచెం కలిపేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తాను. అండ్ మూత పెట్టేసి మీద కొద్దిగా నిమ్మకాయ చెక్క పిండుకుని తిన్నారంటే సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. కుషాల్కి చాలా చాలా నచ్చేసింది. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. వియర్డ్గా కనిపించింది కానీ యాంగిల్లో జస్ట్ నేను టేస్ట్ చేస్తున్నాను అంతే. గ్యాస్ ఆఫ్ చేసేయండి. పొడి పొడిగా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి సాబుదానా ఉప్మా. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. బాయ్ బాయ్.